మండల స్థాయి అధికారులందరికీ కూడా నమస్కారం. మన మండలంలో టోటల్ అంగన్వాడీ సెంటర్స్ 48 ఉన్నాయి. అందులో మెయిన్ మినీ అంగన్వాడీ సెంటర్ సపోర్ట్ అవసరము. అదేంటంటే ఏదైనా కంప్లైంట్ వచ్చి వెళ్ళినప్పుడు మాకు గ్రామ స్థాయిలో ప్రజాప్రతినిధుల నుంచే ఫోన్లు వస్తున్నాయి. అంటే చూసి చూడనట్లు వదిలేయండి అన్నట్టుగా. అలా కాకుండా బాల్య వివాహాల విషయంలో అందరూ మాకు సపోర్ట్ చేస్తే పిల్లల భవిష్యత్తు బాగుంటుంది అనే దానికి మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను. దాంతో పాటు ఇప్పుడు మనకి డిస్ట్రిక్ట్ లెవెల్లో డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ యూనిట్, శిశు గృహ, తర్వాత చిల్డ్రన్స్ హోమ్, తర్వాత ఓఎస్సీ వన్ స్టాప్ సెంటర్ గత నెలలో స్టార్ట్ చేయడం జరిగింది. శిశు గృహకు వచ్చేసి ఎవరైనా అనాథ పిల్లలు ఉన్నా, లేదంటే ఎక్కడైనా పిల్లల్ని వదిలివేయబడిన పిల్లలు ఉన్నా, లేదా ఎవరైనా పెంచలేము అని చెప్పేసి తల్లిదండ్రులు ఉండి కూడా గవర్నమెంట్కి సరెండర్ చేస్తాము అన్న ఆ పిల్లలందరినీ తీసుకెళ్ళి మనకి నంద్యాలలో పొన్నాపురం కాలనీలో శిశు గృహ ఏర్పాటు చేశారు. అక్కడ పెట్టడం జరుగుతుంది. అదేవిధంగా అక్కడున్న పిల్లల్ని ఎవరైనా పిల్లలు కావాల్సిన వాళ్ళు దత్తత తీసుకుంటాము అని అంటే కూడా అక్కడికి వెళ్ళి రిజిస్టర్ చేసుకోవచ్చు. అదేవిధంగా 5 సంవత్సరాల నుంచి 18 సంవత్సరాలలో పిల్లలు ఎవరైనా అనాథలు ఉన్నట్లయితే అది గుర్తించి మా వరకు విషయం తీసుకొని వస్తే చిల్డ్రన్స్ హోమ్ ఆర్లగడ్డలో ఉంది, అక్కడికి కూడా పంపించి వాళ్ళకు రక్షణ సంరక్షణ కల్పించడం జరుగుతుంది. అదేవిధంగా వన్ స్టాప్ సెంటర్ కూడా స్టార్ట్ చేశారు. మనకి ఇంతకుముందు ఏదైనా సరే మనం కర్నూలుకే వెళ్ళవలసి వచ్చేది ఉమ్మడి జిల్లాలో. లాస్ట్ మంత్ మాత్రమే మన డిస్టిక్లో కూడా మనం స్టార్ట్ చేసుకున్నాము. సో గృహ హింసకి సంబంధించి కానీ ఇంకా మహిళలకి సంబంధించి కానీ ఏదైనా సమస్యలు ఉంటే వన్ స్టాప్ సెంటర్లో కూడా తెలియజేయవచ్చును. సిడబ్ల్యూసీ కమిటీ కూడా ఉంది. సో ఏదైనా విషయం మా దృష్టికి, మా అంగన్వాడీ టీచర్స్ దృష్టికి తెచ్చినా, మా దృష్టికి తెచ్చినా వాళ్ళకి కావాల్సినటువంటి సహాయ సహకారాలు, పిల్లలకు కావాల్సిన రక్షణ సంరక్షణ అందించడానికి సిద్ధంగా ఉన్నారు అనేసి తెలియజేయడం జరిగింది. అలాగే మన మండలంలో బరకల కాలనీలో, తర్వాత బండాత్మపూర్లో ఒకటి, తర్వాత బోధనంలో ఒకటి హెల్పర్ పోస్టులు కూడా ఖాళీ ఉన్నాయి. అదైతే మేము చెప్పడం జరిగింది సార్, ఆఫీస్లో అందజేయడం జరిగింది. వాళ్ళు రిజైన్ చేశారు, ఆ లెటర్స్ కూడా అందించడం జరిగింది. ఓకే సార్, థ్యాంక్ యూ. ఇంకెవరికైనా సమస్యలు ఉంటే మాకు